भगवान की लघुओं में अर्थम स्मैलिंग फेस कदा रामुడు అన్నగాడు అని అక్షరంలో చెప్తాం మనం దాంట్లో కీర్తన కూడా పాడేశారు ఎవరో మన సినిమాలోనో బయట ఫోన్ కట్టకపోతే మైక్ కట్ చేస్తా మైక్ ఇచ్చేస్తా ఫోన్ వస్తే బయటకు వెళ్ళాలి మా చిన్నప్పుడు విన్నాం మీరు కూడా వినుంటారు అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా కోదండ రాముడమ్మా కారుణ్యరాముడమ్మా సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచరి శ్రీరాముడు శంఖ చక్రధారుడు అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి శ్రీ రామదాసు గారికి గోవింద ఇదిగో ఇలా పాడుకుంటూ ఉంటే చాలు నేను భగవంతుడికి ఏం దండం పెడతానో తెలుసా నేను ఈ పాట పాడాలని లక్ష్యం 50 దాకా పాడాను కానీ రిలీజ్ అయింది ఒకటే ఎందుకంటే నేను సమయం ఇవ్వలేను వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు మన దగ్గర 5 స్వీట్లు ఉంటే ఎందుకు అవి తీసి పంచిపెట్టడానికి ఖాళీ లేదు అలా మరి 1000 పాటలు పాడాలంటే నాకు టైం కావాలి ఓపిక కావాలి అందుకని భగవంతుడు ఏమని కోరుతారంటే స్వామి మీరు బాగా వినాలా స్వామి నేను పాడాలనుకున్నవన్నీ పాడే వరకు ఇది పాడేయకుండా పాడేయకుండా చూడు అర్థమైందా లేదా నేను పాడాలనుకున్నవి అన్నీ పాడే వరకు ఇది పాడేయకుండా పాడేయకుండా ఆయన ఇష్టం కదా నేను పాడేస్తాను నేను చేసేస్తాను ఈ పదాలు మనం వాడకూడదు అర్థమైందా ఏం చెప్పాడు అన్నమయ్య అంతయు నీవే హరిపుండరీకాక్ష చందనాకు నీవే శ్రీరఘురా అంతయు నీవే హరిపుండరీకాక్ష కదా ఇప్పుడు మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడతారు ఏ ఇతరమైనది మనం మాట్లాడతారు కేవలము రసోవై విష్ణు ఆ రసాన్ని మనం ఆస్వాదిస్తాం ఎందుకంటే మన హృదయంలో కొద్దో గొప్ప సత్వగుణం ఉంది కాబట్టి ఈ సత్వగుణం లేకపోతే మనకిది అనిపిస్తుంది అందుకని సత్వగుణం పెంపొందించుకోవాలి సత్వగుణం ఉన్నప్పుడు మన జీవితం చాలా సరళంగా ఉంటుంది రజోగుణం తపోగుణం పెడితే గాఢంగా ఉంటుంది తెలివైనోడు ఎలా ఉంటాడంటే పరమశివుడిగా ఉంటాడు ఏమి చేయడానికి చిరికినప్పుడు ఫస్ట్ పార్సల్ అమెజాన్ ఏమొచ్చింది కైలాసానికి పార్సల్ విషం వచ్చింది ఇక్కడ దాచుకుని ఆయన నీలకంఠుడు అని గుర్తు తెచ్చుకున్నాడు మరి రామగిరి నుండి అమృతం వచ్చింది కానీ బాడీ లేకుండా అంటే అమృతం వాడుకోవడం రాని అమలు వాళ్ళు విషాన్ని కూడా వాడుకోవడం వచ్చి తెలివైన వాడు కదా అందుకని బుద్ధిమంతులు అలా ఉంటారు మరి అన్నమయ్య మనం ఎంత అదృష్టవంతులు అని అమ్మవారిని చూపిస్తూ చెప్పారు ఏం చెప్పారు మీ అందరికీ తెలుసు నేను చెప్పగానే గుర్తుపెట్టేస్తాను 4 సార్లు చెప్పండి శోభానే 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 శ్రీ మహాలక్ష్మి సింగారాలకే మరుదు కాముని తల్లియక చకనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి సింగారాలకే మరుదు కాముని తల్లియక చకనాలకే మరుదు
ఇలాగే నందతి 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 నిత్యం ఎప్పుడు ఇలా ఆనందిస్తూ ఉండాలి. ఇలా ఆనందించాలంటే ఆనంద నిలయంలో ఉన్నవాడితో అనుబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడు అనుభవం చేసిన మనకు అనుబంధం కూడా ఏం కాదు. అందుకే చూడండి, స్వామి చెప్పారు, అర్జున చెప్పు, ఆయన చెప్పచ్చా, ఆయన చెప్పచ్చా, కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి. చెప్పు, లోకానికి డిక్లేర్ చేయి, ఎవరైనా నా భక్తుడు నశించడు చెప్పు, లోకానికి చెప్పు. అందుకే అన్నయ్య చెప్తాడు, ఏ పురాణముల ఎంత వెలిగినా శ్రీపతి దాసుడు చెడరెన్నడును. వెతకండి కావాలి, ఎక్కడన్నా హరిభక్తులు చెప్పారు. కాబట్టి మనం పెద్దవారిని మనం బాగుపడాలని పొద్దున లేవగానే గోదాదేవి చెప్పారు. ఏం చెప్పారు? వేడి చేతులు ఇలా అనుకుని ఇలా చుట్టూ ఏం చెప్పన్నారు? కాకినాడ మాకు రావండి, మీరంటే పెద్దోళ్ళు కాబట్టి నేర్చుకున్నారు, మేము మరి మామూలు పామర్లు కాబట్టి మేము అవన్నీ చెప్పలేము. కాబట్టి చాలా సులభంగా నా చేతులు చూస్తూ చెప్పండి అందరూ. హరి 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 హరి. ఇది కూడా అనకపోతే వేసుకోవాలి అది. మరి ఈ మాట నేనన్నాను అనుకోకండి. ఎవరి గొంతుల్లోంచి భగవన్నామం రాదో అవి కొమ్మరి వారి దగ్గర, కమ్మరి వారి దగ్గర ఇలా గాలి కోసం తిప్పే తిత్తులు, వీడి నోరు రెండు ఒకటేయాలి. ఇంకా కొంచెం చాలా పొడికలు ఈ క్రాక్ పెడుతుందే రంధ్రాలు పొడికి అందులో అలాంటి గొంతుకి వీడి గొంతుకి
అందుకని బుద్ధిమంతుడైన వాడు కంఠం నెప్పి పట్టే కంఠం నెప్పి పుట్టేలా భగవన్నామాలు చేయాలి. ఆశోషయా కేశవ కీర్తనం అంటే నెప్పి రావాలి, నెప్పి రావాలి. నెప్పి వచ్చే అంత బాగా నోరు నవ్వంగా అది కీర్తినుడు వడేని నోరు నెప్పి వచ్చేలా కీర్తన చేయాలి. దీన్నే మా పెద్ద గురువు గారు శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ గారు ఆంగ్లంలో చెప్పారు. ఇన్ కలియుగ డివోషన్ మీన్స్ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ లార్డ్ లౌడ్లీ. అంతే భక్తి కలియుగంలో అంతే. ఓ పాట ఉందండి, పల్లెలో పాడతారు, ఈ చిన్న ఒక పాట. కలియుగమందున సులభముగాను కలియుగమందున సులభముగాను ముక్తికి మార్గమునమ్మండి ముక్తికి మార్గమునమ్మండి స్థిరముగా మనసును హరిపై నిలిపి అస్థిర జగమును వదలండి అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాలే మాధవుడు ఎందుకు రాలే కేశవుడు కాలము శబ్దము చెవిలో పడితే కాలము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు కయమున వచ్చును కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాలే మాధవుడు ఎందుకు రాలే కేశవుడు భగవానికి. అయితే ఇంకా చరణాలు ఉన్నాయి, కానీ ఆఖరి చరణం నాకు చాలా ఇష్టం. మీరు ప్రేమగా పాడాలి, చాలా తప్పకుండా చాలా ప్రేమగా పాడాలి. సందేహం బలియేదనురా ప్రేమగా పాడాలి. సందేహం బలియేదనురా శ్రీరాముడు చల్లని దైవమురా శ్రీకృష్ణుడు చల్లని దైవమురా ఉల్లముతో నా ఎల్ల వేళలా ఉల్లముతో నా ఎల్ల వేళలా తలచిన వారిని దయచూడునురా తలచిన వారిని దయచూడునురా అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాలే మాధవుడు ఎందుకు రాలే రాలే మాధవుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే హరే హరే రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ जय श्री श्री सीतारामचंद्र भगवान की श्री प्रभुपाद की और रामाचार्य स्वामी की गोविंदा गोविंदा ఒకసారి ఈ మొక్క చెప్పి నేను ఒక కథ చెప్పి వెళ్తా. ఒకసారి గుంటూరులో స్వామిజీ 30వ తారీఖు ఉపన్యాసం ఇస్తారా? 30 ఈరోజు 20 రేపు సరే వస్తాను. ఎన్నింటికి? 6 పోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. అక్కడే ఉండి చేతులు నడుపుకుంటున్నారు. 7 ఇంకా ఉన్నారు అన్న అంటే అంటే ఫార్మాలిటీ అన్న అదే మీరు రావాలంటే ఏమన్నా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ రావాలి, నిన్న చెప్పారు, నేను ఎవరింట్లో ఉన్నానో వాళ్ళ కారులోనే వచ్చేసాను. ఒక్క ఫోన్ కాదు, మా ఆయనకు పైసా ఖర్చు కాదు, 5 వయసులు ఖర్చు వచ్చేసాను. వచ్చి కొన్ని లెక్చర్ ఉంటే పిక్చర్ కూడా ఇస్తాను, రజతులు ఇస్తా, కార్డులు ఇస్తా, స్టిక్కర్లు ఇస్తా. ఇది నా ఫార్మాలిటీ. వాళ్ళు ఏమనుకున్నారు? కాగితాలు ఇవ్వాలేమో అనుకున్నాను. నేను చెప్పాను, మాట్లాడకుండా వినండి, నేను చెప్పాను అసలు నన్ను పిలవాలంటే ఫార్మాలిటీ ఏమిటంటే మాట్లాడడానికి మైకు, తీసుకెళ్ళడానికి మైకు, వినేవాళ్ళకి మైకు, వితౌట్ ఎనీ స్టైల్. అప్పుడైతే ఆ స్టైల్ కాబట్టి వినడమే గొప్ప గురుదక్షిణ. విన్నది ఆచరించడం ఇంకా కష్టపడి. మీరు ఆనందిస్తూ ఉంటే మేము ఆనందిస్తాం. మీరు భగవంతుడి యొక్క అనుభూతితో పదార్థ చెందితే మేము ఆనందిస్తాం. కాగితాలే ఉందండి. నేను శ్రీరంగం వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఆలయాల చుట్టూ దివ్యదేశాలు అలా సేవించుకోవడానికి ఒక ఆయనతో వెళ్ళాను. ఆయన చాలా మందిని చాలాసార్లు తీసుకెళ్ళాను. ఎవరైనా అడ్జస్ట్ వేస్తే 100 రూపాయలు వేశారు. మీరు ప్రతి దేవాలయంలో ప్రతి అర్చకుడికి 500 ఇచ్చారు. నేను ఎక్కడా చూడలేదని. నేను ఇచ్చేదని నువ్వు అనుకుంటున్నావు, దాచుకున్నాను నేను అనుకుంటున్నాను. ఇచ్చిందే దాచుకోవడం, దాచుకున్నా దోచుకోవడం. బస్సులో వెళ్తున్నారండి, దొంగలు ఆపేశారు. రాత్రి దొంగలు లోపలికి ఎక్కారు. ఎక్కగానే ఈ సుబ్బారావుకి వెంటనే ఆ పక్క సీట్లో కూర్చున్న అప్పారావుకి, అప్పారావు నేను నీకు అప్పుడు 10,000 ఇవ్వాలిగా అన్నాడు. తీసుకోలేదు, బుద్ధుడు ఉంచు అన్నాడు. ఏం కదా తీసేసుకో అన్నాడు. ఎందుకు చెప్పండి, అదేందా తెలివితేటలు. వీడేమో తీసుకోమని వాడు వద్దని, తీసుకోమని వద్దని. ఎందుకు? వీడు ఇచ్చేదానికి అమ్మాయి బాకీ వదిలిపోతే ఆయన ఎలాగైనా పోతాడు. వీడేమో అమ్మాయి తీసుకుంటే 10,000 అడిగిపోతాడు. కాబట్టి మనకి తెలివితేటలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి తెలివితేటలు కావాల్సింది మనం ఎలా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నట్టు ఉండాలి, కానీ ఇక్కడ లేనట్టుగానూ ఉండాలి. ఉదాహరణకి ఇది బాగుంది, చైర్ బాగుంది, ఏంటంటే 2 గంటలు ఆటోమేటిక్ పడిపోదాం అలాంటి ఆలోచన వస్తున్నాం. రాదు. ఎందుకు రాదు? ఇది మనది కాదు, ఇది మనది కాదు అని తెలుసుగా. ఏమో మీరు ఎవరన్నా కూర్చి పట్టుకెళ్తారు వెళ్ళినప్పుడు ఎవరు పట్టుకెళ్ళాం ఆలోచనకు రాదు. ఎందుకు రాదు? మనది కాదు. మరి నీ ఒళ్ళే ఇది కానప్పుడు నీ ఇల్లు, నీ సెల్లు, నీ ఎందుకు అవుతుంది చెప్పు కదా. కొంచెమైనా బుద్ధి ఉందా? తెల్లారి లేస్తే ఇదే మాట మనం. అందుకే నమ్మాలి వారు చెప్పారు, వారు ఎప్పుడు జీవితంలో నేను అనే పదమే వాడలేదంట. నేననే పదమే వాడలేదు. అలాగే వేరే చోట చెప్పారు, మనిషి రోజులో ఎన్నిసార్లు నేను అంటాడో అవి రాస్తారంట. ఎవరు? చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా చూసి గుప్తంగా రాశారు.
విష్ణుమూర్తుడు ఎక్కడ ఉంటాడు? శ్రీరంగంలో. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ ధ్వజస్తంభానికి ఎలా పక్కన ఉంటాడు ఒక చోట. మీరు వెళ్ళినప్పుడు వెతుక్కోండి. ఇలా రోజుకి నువ్వు 20 సార్లు నేను అన్నావు అనుకో, 10 నెలలు 20 కదా, 10 జంతువుల జన్మలు శాంక్షన్ చేస్తారు. ఏ జన్మలవి? 2 కొమ్ములు ఉండేటువంటి జంతువులని. ఇప్పుడు నేను అనడానికి కారణం ఏంటి? లోపల కొమ్ములు ఉండమైనా లోపల కొమ్ములు ఎవరికి కనపడవు, అందుకే నీకు బయట కొమ్ములు ఉండే జంతువు జన్మిస్తాను అని భగవంతుడు చెప్తాను. అందుకని మనం మరణం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఎప్పుడు పేరు దండపాణి, రాముడి పేరు ఎవరు రావాలనుకుంటున్నారు ఇంటికి? వస్తాడా? వచ్చేలా ఉంటే వస్తాడు. ఆయన సిద్ధమే, మనం సిద్ధంగా ఉండాలి. పలుకే పలుకే ఆయన్ని జైల్లో పెట్టారు కాబట్టి మనకు అలా ఏం రెడీగా ఉంటాడు, మనమే రెడీగా ఉంటాం. అందుకని ఆయన పిలవగానే వెళ్ళిపోయేలాగా మన తనువుని మన మనస్సుని సిద్ధం చేసుకుని వెళ్ళిపోతాం. చక్కగా రామానుజాచార్యుల వారు ఒక లీల మన తిరుమలలో స్వామివారికి, ఈ రామానుజు వారికి తమ్ముడు ఉన్నారు తెలుసా? ఏం పేరంటే ఎంబార్. ఈ ఎంబార్ గారు వాళ్ళ గురువు గారితో వెళ్ళిపోతున్నప్పుడు అడవిలో, అన్నయ్య నీ మీద మంత్రజ్ఞానం ఉంది, నువ్వు తప్పించుకో అని చెప్పాడు. అంటే రామానుజు వారు నడుచుకుంటూ అడవిలో వెళ్ళిపోయారు. కానీ అడవి అంటే అడవి అంటే అగమ్యం కదా, ఎంత నడిచినా ఏమీ తెలియలే, తెల్లవారిపోతుంది. ఎవరో విల్లులు అంటే ట్రైబల్స్ వాళ్ళు కనబడ్డారు, భార్య భర్త. ఏమండి అసలు ఎలా బయటికి వెళ్ళాలి అని అడిగారు. అదిగో అలా చూడండి, పుణ్యకోటి విమానం కనపడుతుంది కదా అన్నారట. అందులో భర్త. పుణ్యకోటి విమానం ఎక్కడ ఉంటుందమ్మా? ఎవరిలో ఉంటుంది? ఏదో అడిగాను, కాంచీపురం. ఆయన చాలా సంతోషపడిపోయి, పెద్ద గోపురం కదా, ఇప్పటికీ పెద్ద బాగా అద్భుతం, ఊరంతా ఉంటది. అయితే ఎంతో దాహం ఎవరు? ఈ ట్రైబల్ భార్య. అయ్యో నాకు ఉపకారం చేశారే, మీకు నీరు తీసుకొస్తాను ఊళ్ళోకి అని రామానుజుడు వచ్చాడు. ఓ భార్య దగ్గరికి వచ్చాడు, నీళ్లు పట్టుకెళ్ళాడు. కానీ వాళ్ళు లేరు. ఇంటికి ఎవరు వచ్చినట్టు? పెరుదేవుడు శ్రీ వరదరాజ భగవానికి, పెరుదేవుడి. ఆ రోజు నుంచి రామానుజు వారు ఆ బావిలో నీటితో స్వామివారికి అమ్మవారికి కైంకర్యం చేసుకుంటారు. మేము విద్యం సేవించుకున్నాం. వరదాల స్వామివారిని ఎంతమంది సేవించుకున్నారు? జయంతి కాంచీపురంలో వెళ్ళాలంటే వెళ్ళండి, బాగుంటుంది. ఈ ఒక్క చెప్పేది వెళ్ళిపోదాం. శ్రీరంగ నడై కంచి కొడై తిరుమల వడై మేలుకోట ముడై. సురేష్ మోహన్ అండి మా కమలం ప్రశ్నించినట్టు ప్రశ్నించాడు. ఎందుకంటే తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన 4 ఒకరికి అర్థం నాకు తెలుసానో లేదు, సురేష్ తప్ప. సురేష్కి నాకు తెలుసు, మీకు ఎవరికి తెలియదు కదా. ఈ మొక్క చెప్పేస్తానే వినండి. శ్రీరంగ నడై. నడై అంటే నడక కదా, తొందర చెప్పేస్తానే. నాకు ఓడికి లేదు, నీకు లేదు. సాయంత్రం కార్యక్రమం ఉంది, దూరం ఎలా ఉంటుంది మీరు? ఎప్పుడైనా రాజుగారు బయటికి వెళ్తే ఎలా వెళ్తారు? వెనక మళ్ళీ మార్గం ఉంటుంది కదా, కానీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు. ఎవరు? మహారాష్ట్ర. చెప్పా పెట్టకుండా రాత్రి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ 3 రోజులు కావాలి వస్తారు. ఎక్కడికి వెళ్ళారు? కొడగూరు అని ఉంటుంది, అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ 3 రోజులు వస్తారు. దాన్ని నాచికాలు పోయినట్టారు.
అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ నమ్మాల వారు మధ్యలో రాజీ చేస్తారు. చేయకపోతే గొడవ అలా పెరుగుద్ది. అమ్మవారు తరపు వాళ్ళందరూ అమ్మవారు అడుగుతారు, అంటే స్వామివారిని మీరు ఎక్కడికో వెళ్ళారు మాకు తెలుసు అని చెప్పి పెరుగు పువ్వులు పళ్ళు అన్ని ఇస్తుంటూ రావద్దంటారు. స్వామివారి జైలు కోసం పలకీలు వస్తారు కదా, ఆ పలకీలో రావద్దని వెనక్కి తోసేస్తూ ఉంటారు వీళ్ళు ముందుకి. అలా ముందుకి వెనక్కి వెళ్ళేటప్పుడు అద్భుతమైనటువంటి లీల. గజగతి, సర్పగతి, మయూరగతి, వృషభగతి లాగా రకరకాలుగా అలా ముందుకి ఇలా వెనక్కి, అలా ముందుకి వెనక్కి విత్ తాళం. అసలు అంటే ఇంకా కొంచెం ఇప్పుడు పరిభాషలో చెప్పండి, కిక్కు ఇలా చెప్తే అర్థం లేదు, మేము మీరు అర్థం చేసుకుంటాం. నేత్రోత్సవమే మామూలుగా అర్థమైతే కిక్కు అనమాట. అంత బాగుంటుంది అలా వెళ్తూ. అసలు అంత ఆ నడై శ్రీరంగ నడై తర్వాత కాంచీపురం కొడై గొడుగు. ఈ గొడుగులో స్వామివారిని ఊరేగించేటప్పుడు చాలా పెద్ద గొడుగు. మన తిరుమల కూడా అవే వస్తుంటాయి. అది కూడా నడిచి తీసుకొస్తారు. 100 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ గొడుగును తీసుకొస్తారు. ఆ గొడుగులో విహరిస్తున్నటువంటి వరదరాజస్వామిని సేవించారు. అలాగే మూడోది తిరుమల వడై. దీనికి 2-3 అర్థాలు ఉన్నాయి. మామూలుగా మనకి తినే వడ తెలుసు, ఇంకా అర్థాలు ఉన్నాయి. 4వది చాలా విశేషం, మేల్కోట ముడి. మేల్కోట ఎవరు సేవించారు అంటే ఎవరు వెళ్ళారు, ఎవరు దర్శనం చేసుకున్నారు, వెళ్ళకపోతే వెళ్ళాలి. బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిన్న ఊరికే ఇక్కడి నుంచి మనం మన ఆర్చి ఉందే అంత దూరం, అంతే ఊరు. దేవుడు అంటే కొంచెం నేను సరదాగా చెప్తాను. అక్కడ స్వామివారి పేరు, పెరుమాళ పేరు తిరునారాయణ, సెల్వ పిల్లై, రామప్రియన్, మేల్కోట అని పిలుస్తారు. పూర్వం తిరునారాయణ. దేవుడు ఎంత మోటగా గద బలి బాగుంటుంది, చాలా మోడర్న్గా ఉంటుంది. మనం గద అంటే పచ్చగా ఉంటాడు మామూలుగా, ఇంత లావుగా అలా ఉండదు, చాలా ఫ్యాషనబుల్ గా ఉంటుంది. స్వామివారి ముక్కు కూడా చాలా బాగుంది. నేనేమంటా అంటే ఆ ముక్కు ఆ లుక్కు చూస్తే హిక్కు హిక్కు పోతుంది మన సిక్కు, ఆయన మనకి దిక్కు, ఆయనకే నువ్వు మొక్కు. అటువంటి మేలుకోట చాలా ప్రశాంతం. ఎంత ప్రశాంతం అంటే మీరు మాట్లాడకుండా అలా ఉంటే ఆకుల శబ్దం గాలికి వినపడుతూ ఉంటుంది, అంత బాగుంటుంది. మేము అంటే కుదిరినప్పుడల్లా సేవిస్తూ ఉంటాం. 5 ఏళ్ల క్రితం అలా వెళ్ళినప్పుడు మన చిన్నజీయ స్వామి వారు పైన నరసింహస్వామి సేవించుకోవడానికి వెళ్ళారు. మేము కూర్చున్నాం. అక్కడ స్వామివారి ఆశ్రమం ఉంది, గుడి వెనకాలే, గోడ వెనకాలే మన చిన్నజీయ స్వామివారి మఠం ఉంది. మేము కూర్చున్నాం. కూర్చుంటే స్వామివారు వచ్చేస్తున్నారు అన్నారు. మొదలు పెట్టలేదు అందుకే బయటకు వచ్చి అలా వెయిట్ చేస్తాం. కారు దిగారు. దిగ్గానే ఏం చేస్తాం, ప్రణామం చేస్తాం. అలా నిలబడతాం కదా, అలా నిలబడ్డాం. ఆయన పక్కన ఉన్న వారితో మీరు తెలుసా, ఎక్కడైనా 2 20 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, రైలైనా, విమానమైనా, బస్సు అయినా, ఆటో అయినా నా ధర్మం చెబుతూనే ఉంటారు అన్నారు. ఆయన ఏదో చెప్తున్నారు, ఎవరినో చెప్తున్నారు అనుకున్నా, మన గురించి ఎవరే తీరా అన్నారు. అంటే ముందే అలా ఊహించుంటే వీడియో తీసుండే వాళ్ళం. ఒక్క నిమిషమేమో వచ్చింది, ఆ మొక్క ఉంది, ఇప్పటికీ ఇంట్లో ఉంది. ఊహించక మన గురించి ఎందుకు చెప్తారనుకున్నాను, ఏదో మొదలుపెట్టారు అనుకున్నాను. ఆ మొక్కని దిగిలేపోయాము. అది చెప్తున్నాను, భాగ్యం కదా భాగ్యం. మాకు మీరందరూ సమతామూర్తిని సేవించారుగా. ఎవరండి సేవించిన వాళ్ళుగా? ఎవరెళ్ళారు? శంషాబాదు కూర్చుంటారు, వెళ్ళలేదా? ఒకసారి వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు ఓకే, మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాం. పోయినసారి రామానుజుల దినక్షత్రోత్సవానికి వెళ్తే నేను ఒక కొద్దిసేపు మాట్లాడమన్నాను. ఆ మాట్లాడినప్పుడు మరి ఇందాక మన జీస్వామి వారు, ఈ జీస్వామి వారు పేరేంటి? శటకోపముని రామానుజ జీస్వామి వారు. వారిని చూడగానే అది రామానుజు వారు గుర్తొచ్చి ఈ పాడేశారు కదా,
గతులన్నీకిలమైన కలియుగందు గతి ఈతడే అని అలా పాడిస్తే అది అయిపోయాక నాకు రామానుజుల వారి రెప్లికా అంటే ఆ మూర్తి అక్కడ పెద్ద 216 అడుగుల్లో చేసినటువంటి అవే పదార్థాలు వాడి చేసినటువంటి చిన్న మూర్తి నాకు చిరంజీవి స్వామి వారు ప్రసాదించారు. ప్రసాదించి అంటే స్టేజ్ వీళ్ళు ఎక్కడో పెద్ద సెలవు కదా తీసేవాళ్ళు, అది వినపడదు, నాకే వినపడింది. ఏమన్నారు, మీరు మాటలే కాదు పాట కూడా బాగా పాడతారు అంటే రికార్డ్ అవ్వదు. అదే నా బాధ. సంతోషం కదా, మనకి ఏంటి కావాలి, గంటలు కావాలా, శాలువాలు కావాలా, ఫోటోలు కావాలా, పేపర్లో పడాలా, అది కదా ఆచార్య అనుగ్రహ ప్రాప్తి అది కదా కావాలి. అందుకని మనం ఈ ఒక మొక్క చెప్పేస్తాం, చెప్పకుండా ఉండలే. ఈ అబ్బారు అడవిలో ఉన్నప్పుడు తప్పించుకున్నారు. ఆయన ఏమో కాశీ వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. వచ్చిన తర్వాత కాళహస్తిలో ఉన్నారు. అంటే రామానుజుల వారు లెటర్ రాశారు, కబురు పెట్టారు తిరుమల నంది గారు. ఏమంటే వాటిని వెనక్కి తీసుకురండి. చాలా తెలివిగా ఆయన వారం వారం కాళహస్తి వస్తూ తాళపత్రం మీద ఏదో రాయడం, అని కనబడేలా వేయడం, మొత్తానికి ఆయన రియలైజ్ అవ్వడం. పరమశివుడే చెప్తాడు వెళ్ళిపోయిన అని గొడవ పెట్టుకుంటారు. కాదు ఎక్కడో తీసుకుపోతున్నారు, కాదు కాదు మనకి వెళ్ళనివ్వండి అంటారు. అలా వెళ్ళిపోతే అక్కడ ఎక్కడ ఉంటారు, తిరుమల స్వామి దగ్గర ఉంటారు. ఒకసారి రామానుజుల వారు అక్కడికి వస్తే రామానుజుల వారిని చూసి రామానుజుల వారు అంటారు, ఇతను నాకు చేయకూడదు అంటారు. వాళ్ళ తమ్ముడే యాక్చువల్గా తీసుకుపోతారు. తీసుకుపోతే ఏమో వాళ్ళ మేనమామ గారు తిరుమల గారితో అటాచ్మెంట్. రామానుజుల వారు ఎక్కడో పడుకుని ఉంటే ఈయన రాత్రిపూట నిద్రలేసి మళ్ళీ నడుచుకుంటూ తిరుమల వెళ్ళిపోయి ఆ తలుపు కొట్టారు. తలుపు కొడితే తలుపు తీయకుండా ఎవరదే అన్నారు. అంటే నేనండి అన్నాడు. అని వాళ్ళ భార్య తలుపు తీయకుండా అడిగింది. వాడు వచ్చాడంటే ఎవరు అన్నారు. అంటే నీ అబ్బాయి ఆయన ఏమన్నారు తెలుసా తిరుమల గారు, మనం ఒకసారి పశువుని ఇచ్చేసాక ఇంకా పశువుకి మనకు సంబంధం లేదు. మరి శిష్యుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలి అని ఆ మాటలు వినపట్టి కదా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రామానుజుల వారితోనే కలిసి అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిండి రామానుజుల వారి పిండి, నాయన నువ్వు బట్టి వివాహం చేసుకుని కూడా వంశమే ముందుకు వెళ్ళలేదు కదా, వీళ్ళన్నా మీరు చేసుకోమను అన్నాడు. అంటే చెప్తాను అని చెప్పినాను, బాగా చెప్పారు. పెళ్లి చేసుకున్నాను. పెళ్ళి అయ్యాక ఆ కార్యక్రమం ఆ మర్నాడు వీళ్ళు వెళ్ళి ఎదుగుతారు. ఆడవాళ్ళు ఏం తేడా కనపడలేదు, పక్కపక్కలు అలాగే ఉన్నాయి. అవి డౌట్ వచ్చి ఏమంటే ఆ ఏదైనా రాజంత వారు రంగనాథస్వామి గురించి చెప్తున్నారు, నేను వింటూ ఉన్నాను. ఆమె అత్తగా కదా రెస్టిపోతుంది కదా, కంప్లైంట్ ఎక్కడ చేస్తుందండి, రామానుజుల వారి దగ్గరికి